దళితులకు కేటాయించిన నిధులను వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. వరంగల్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లను కల్పించాలని కోరారు. దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక నిమిషం. 2026-27 సంవత్సరానికి సంబంధించి దళిత సంక్షేమం కొరకు కేవలం 11,784 కోట్లు మాత్రమే కేటాయించింది. తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ప్రభుత్వం ప్రకటించినటువంటి కులాల వారీగా జనాభా నిష్పత్తి లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దళితులు 62 లక్షల పైచిలకు దళితులు ఉన్నారు. ఈ 62 లక్షల పైచిలకు దళితులు మొన్న కేటాయించినటువంటి 11,000 పైచిలకు కోట్లను పంచుకుంటే ఒక్కొక్క మనిషికి 1984 రూపాయలు వస్తుంది. ఈ 1984 రూపాయలతోని ఒక సంవత్సరం పాటు దళితులకు సంబంధించినటువంటి విద్య కొరకు కావచ్చు, ఉపాధి కొరకు కావచ్చు, వైద్యం కొరకు కావచ్చు, దళితుల సంక్షేమానికి సంబంధించినటువంటి దాన్ని నువ్వు ఎట్లా చేస్తావని చెప్పేసి దళిత హక్కుల పోరాట సంఘంగా మేము అడుగుతా ఉన్నాం. అందుకే SC/ST సబ్ ప్లాన్ యాక్ట్ ప్రకారం దళితులకు కేటాయించినటువంటి నిధులు పక్కదారి పట్టకుండా వారి సంక్షేమం కొరకే ఖర్చు పెట్టాలని ఈ మహాసభలో మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం, మొన్ననే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దళితులు ఇతర మతాలకు వెళితే వాళ్లకు రిజర్వేషన్ విధానం వర్తించదని ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం తీర్పునిచ్చింది. మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దళిత జనాభాల దళితుల పక్షాన కేంద్రమే సుప్రీంకోర్టులో ఒక రిట్టు దాఖలు చేసి భారత రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ హక్కును, అదే రకంగా మాట్లాడే హక్కును, జీవించే హక్కును కాపాడడం కొరకు భారత ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ఈ దేశంలో అణగారిన వర్గాల మత స్వేచ్ఛను కూడా కాపాడడం కొరకు ఒక సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దళిత క్రిస్టియన్కు సంబంధించిన దానిపైన సుప్రీంకోర్టు కూడా దాన్ని పునర్సమీక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.